కుష్టి రోగంతో బాధపడుతున్న అతని పేరు నయమాను. వెంటనే వెతుక్కుండా దైవజనుడి దగ్గరికి వచ్చినాడు. ఆ దైవజనుడు ప్రార్థన చేసేది ఏం లేదు, ఒక నది ఉంటది, ఆ నదిలో 7 సార్లు మునుగుమని చెప్పు, దేవుడు అతన్ని స్వస్థపరుస్తాడని. గర్వముతో ఊరేగుతూ ఆ దైవజనుడితో అంటాడు, అసలు నువ్వు రావా, నన్ను పలకరించవా? అసలు నేను ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి ఇంత పెద్దవాడిని, ఇంత టాలెంట్ నాకుంది, ఒక దేశానికి సైన్యాధిపతిని, నీ కాళ్ళ దగ్గరకు వస్తే నువ్వు నన్ను పలకరించవా? గర్వం. ఈ కుష్టి ఎప్పుడు తగ్గిందో తెలుసా? గర్వం తగ్గిన తర్వాత కుష్టి. అంటే ఇప్పుడు ఈ కుష్టి దేని వల్ల ఉంది? ఇతనికి గర్వము వల్లనే. దేవుడు నీకు స్థాయిని, స్థానాన్ని ఇచ్చి హెచ్చించి కనపరిచిన తర్వాత గర్వముతో ఊరేగిపోతున్నావేమో. దేనిని చూసి గర్విస్తున్నావు? నీ చదువును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, నీకున్న డబ్బును బట్టి గర్విస్తున్నావా? నీని బట్టి గర్విస్తున్నావు. నీలో గర్వం ఉందంటే నీలో ఏముందో తెలుసా? కుష్టి. చిన్న పెద్ద లేకుండా, మర్యాద లేకుండా మాట్లాడే కొందరు గర్విష్ఠులు ఉన్నారు. సేవకుడు అంటే విలువ లేకుండా మాట్లాడే కొందరు గర్విష్ఠులు ఉన్నారు. గర్వం వలన ఎవరికి నష్టం? నీకే. నువ్వు కఠినంగా ఉన్నంత కాలం, కఠినమైన స్వభావంతో వెళ్ళినంత కాలం నీ కుష్టి బాగుపడదు.